ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు వందన మార్సల. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23లో ఒక చిన్న మాట రాయబడి ఉంది. నీ కన్ను తేటగా ఉండిన ఎడల అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఒక వర్జన్లో లెట్ యువర్ ఐ బీ సింగిల్ అని ఉంది. అంటే మన ఫోకస్ అంతా ఒకదాని మీదే ఉండాలి అని అర్థం. మన కన్ను దేవుని మీద ఉండినట్లయితే ఆయన తన కన్ను దృష్టితో మనల్ని నడిపిస్తాడు. మన కన్ను ఆయన మీద ఉంటే ఆయన కన్ను మన మీద ఉంటుంది. అప్పుడే మనం ఏదన్నా పరిస్థితుల్లో వెళ్తుంటే సిగ్నల్స్ ఇచ్చి నడిపిస్తాడు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్, ఇది వెళ్ళు, వీళ్ళతో మాట్లాడు, వారితో ఉండు. రెడ్ సిగ్నల్, వద్దు, వీరు మంచిది కాదు, ఈ జాబ్ మంచిది కాదు, ఈ పరిస్థితి దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, ఇది కాదు, అట్లా అని రెడ్ సిగ్నల్ ఇస్తాడు. కొన్నిసార్లు ఆరెంజ్ చెప్తాడు, జస్ట్ వెయిట్, దిస్ ఇస్ నాట్ ద టైం, డోంట్ రష్. ఈ సిగ్నల్స్ మనకి కరెక్ట్గా అందాలి అని అంటే మన కన్ను ఆయన మీద ఉండాలి. మనం లోకమంతా కన్ను పెట్టి చూసి మనుషుల్ని, పరిస్థితుల్ని మనం చూసినట్లయితే ఆయన కన్ను మనకి కనపడదు. మన కన్ను నిత్యం ఆయన మీద ఉంటే ఆయన తన కన్ను దృష్టితో మనల్ని నడిపిస్తాడు. కంప్లీట్గా అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్న జీవితాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏసైనే తీసుకోవాలి. ఏసై కన్ను నిత్యము తండ్రి మీదే ఉంది. కాబట్టి ఏసై ఈ లోకంలో ఏం చేయడానికి వచ్చాడో అది కరెక్ట్గా చేసి ముగించి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆయన కన్ను ఎవ్వరి మీద లేదు, ఎక్కడా లేదు, తండ్రి మీదనే ఉంది. కాబట్టి తండ్రి ఏది చెప్తే అది మాత్రమే చేసుకుంటా వెళ్ళిపోయాడు ఆయన. అలాగే మన జీవితం కూడా, మనము ఈ లోకంలో ఎందుకున్నాం, మన పర్పస్ ఏంటి, ఆయన పంపించాడు. త్రూ ద వూంబ్ వచ్చాం మనం, మరలా త్రూ ద టూంబ్ వెళ్ళాలి. మనకంటూ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మనం కరెక్ట్గా చేయాలి అని అంటే మన కన్ను ఆయన మీద ఉండాలి. ఆయన మీద మన కన్ను ఉన్నప్పుడు తన కన్ను దృష్టితో కరెక్ట్గా ఆయన నడిపించుకుంటూ వెళ్తాడు. మనుషులతో ఎలా ఉండాలి, ఆయన విషయంలో ఎలా ఉండాలి, మన జీవితం ఏంటి, ఏ సేవలే మారాలి, ఫలించాలి, ఫలభరితం అవ్వాలి. కంప్లీట్గా ఫలభరితం ఉన్నప్పుడు అయితే రాళ్ల దెబ్బలు తగులుతాయి, ఫలించకపోతే గొడ్డలి దెబ్బలు ఉంటాయి. కాబట్టి ఎలా బ్రతకాలి, సమస్తము ఆయన దాగుచోట్లో ఉన్నప్పుడు ఆయన కన్ను దృష్టితో, ఆయన కన్నుతో మనల్ని నడిపిస్తాడు. ఎస్తేర్ ఉంది. ఎస్తేర్ కన్ను ఎప్పుడు రాజు కన్ను మీదే ఉంది. రాజు కంటికి నేను నచ్చాలి, కాబట్టి దానికి నేను హేగైకి అప్పగించుకోవాలి అన్న కాన్సెప్ట్ మీదనే ఉంది. ఎందుకు అని అంటే షీ నోస్ అ పర్పస్. తన కన్ను రాజు కన్ను మీదే ఉంది, ఇంకెవ్వరి మీద తన దృష్టి లేదు. యోసేపుకి దేవుని మీదే ఉంది. కాబట్టి యోసేపు మీద చాలా కళ్ళు పడ్డాయి, అన్న కళ్ళు పడ్డాయి, పోతిఫర్ వైఫ్ కన్ను పడింది, కొన్ని బ్యాడ్ ఐస్ అండ్ కొన్ని గుడ్ ఐస్ కూడా పడ్డాయి. బట్ స్టిల్ జోసెఫ్స్ ఐస్ వేర్ ఆన్ ద లార్డ్. జోసెఫ్ వాజ్ హ్యావింగ్ అ సింగిల్ ఐ, హీ వాజ్ ఫోకస్డ్ కంప్లీట్లీ. ఎస్తేర్ వాజ్ ఫోకస్డ్ కంప్లీట్లీ. డానియల్ అలాగే ఉన్నాడు. మధ్యలో ఎన్ని వచ్చినా కూడా ప్రార్థన మానను, నేను ఆయన్ని చూడటం మానను, ఆయన నడిపిస్తాడు, ఆయన కన్ను దృష్టితో, ఆయన కన్నుతో నన్ను నడిపిస్తాడు అని డానియల్ కూడా అలాగే ఉన్నాడు. నువ్వు నేను ఎలాగున్నాం, వీ ఆల్ హ్యావ్ ఎ పర్పస్. ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ కమ్ త్రూ ద వూంబ్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ద టూంబ్. ఇది పక్కా. ఈ గ్యాప్లో మన పర్పస్ ఏంటి, ఆయన ఈ లోకంలో ఎందుకు పెట్టాడు, అది తెలియాలంటే ఆయనతో సహవాసం ఉండి ఆయన మీద మన కన్ను ఉండాలి. ఆ కన్ను ఆయన మీద ఉన్న తర్వాత ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో దాన్ని బట్టి ఈ లోకంలో ఆయనకి నచ్చిన రీతిలో ఏసయ్య వలె మారుతూ మన చుట్టూ ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ దేశంలో, ఈ స్టేట్లో, ఈ సిటీలో, ఈ ఇంటిలో, ఇక్కడ ఒక రోల్తో మనల్ని పెట్టాడు అని అంటే వీ హ్యావ్ అ పర్పస్. ఆ రోల్స్ అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ టు బి సింగిల్ ఫోకస్డ్. మధ్యలో ఎక్కడ డైవర్ట్ అయినా యోనా వలె అయిపోతుంది. యోనా కన్ను దేవుని మీద లేదు, దాగు చోటులో లేడు, కాబట్టే దాక్కునే చోటులో ఉండాల్సి వచ్చింది. దాగు చోటులో లేనప్పుడు దాక్కుని అనేక మందికి 100 ఆన్సర్లు చెప్పాలి. చిన్న డెసిషన్స్ అయినా, ఇంటిలో పిల్లల విషయమైనా, పెళ్ళిళ్ళైనా, ఫినాన్సెస్ అయినా, మధ్యలో ఏది ఉన్నా కూడా దేవుని మీద మన కన్ను ఉంటే హీ విల్ లీడ్ us. ప్రతి చిన్న విషయంలో ఆయన సజెషన్ ఇస్తాడు, మనుషుల్ని లేపుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, సహాయం చేస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే మనం ఆయన దగ్గర లేకుండా సొంత డెసిషన్స్ తీసుకుంటే జీవితకాలం అంతా మనం దాన్ని అనుభవిస్తూనే పోవాలి. దాగు చోటులో ఉంటే దాక్కునే చోటులో ఉండే అవసరం ఉండదు. మన కన్ను ఆయన మీద ఉంటే తన కన్ను దృష్టితో ఆయన మనల్ని నడిపిస్తాడు. మన ఐస్ సింగిల్ ఐ ఉండాలి. వీ హ్యావ్ టు బి ఫోకస్డ్. రెండు ఒక దగ్గరే చూడాలి, ఆయన వైపే చూడాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన తప్ప మనకు వేరొక
ఆధారమే లేదు. ఆయనే నడిపిస్తాడు. ఈ దినమున దేవుడు మనతో ఈ మాట చెప్పి మాట్లాడాడు కనుక మనందరము మనల్ని మనం సరి చేసుకుందాం. దేవా, నా కన్ను అటు ఇటు తిరుగుతుందేమో, ఒకవేళ లోకాన్ని చూస్తున్నానేమో, మనుషుల్ని చూస్తున్నానేమో, ఆధారం ఆశ్రయం మనుషులు అనుకుంటున్నానేమో, లేకపోతే వరల్డ్లీగా అయిపోతున్నానేమో చిన్నగా. హెల్ప్ మీ టు ఫోకస్ హోల్లీ ఆన్ యూ. ఎస్తేర్ వల్లే, డానియల్ వల్లే, జోసెఫ్ వల్లే చాలామంది గాడ్స్ జనరల్స్ కూడా అలాగే బ్రతికారు. నేను బైబిల్లో హీరోస్ని లేకపోతే బైబిల్లో పేట్రియాట్స్ని నేను చెప్పడం లేదు, కానీ గాడ్స్ జనరల్స్ ఆన్ దిస్ ఎర్త్ మనలో ఉన్న మనుషులే చాలామంది బ్రతికారు అట్లాగా. లీ గ్రహం గారు కావచ్చు, రెనార్డ్ బాంకే, చాలామంది ఉన్నారు, చార్ల్స్ ఫిన్నీ, ఫాదర్ నాష్, ఇలాంటి వాళ్ళందరూ వారి కన్ను దేవుని మీద ఉంది కనుక వారి లోకంలో ఎందుకు పంపబడ్డారో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దే లెడ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్. దే డిడ్ వాట్ గాడ్ టోల్డ్ దెమ్ టు డూ. వారి కన్ను దేవుని మీదే ఉంది. ఏదో బ్రతికామా, తిన్నామా, పడుకున్నామా, లేకపోతే నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ అని మనం గడిచి వెళ్ళిపోతే వన్ డే దోస్ హూ ఆల్ కేమ్ ఫ్రమ్ ద వూంబ్ హ్యాస్ టు గో త్రూ ద టూంబ్. అలాంటప్పుడు మనం అక్కడ ఆయనకి ఏం సమాధానం చెప్పబోతున్నాం? రాళ్ల దెబ్బలు కావాలా, మనకి గొడ్డలి దెబ్బలు కావాలా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఈ దినము నుంచైనా నేనైనా మీరైనా సరి చేసుకొని బ్రతుకుదాం. ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ ఫైనల్ పర్పస్ అదే. దట్ ఈస్ వై వీఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్. అలాంటప్పుడు ఏదో ఒక రోజు సరి చేసుకొని ఆయన రాబోతున్నాడో, లేకపోతే మనమే మన కాలం అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము, సరి చేసుకొని మనల్ని మనం ఒకసారి ఆయన సన్నిధికి సమర్పించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.